ఒక దైవజనుడు బాల్యంలో రక్షించబడి 1991 సంవత్సరంలో ఒక పట్టణానికి వచ్చాడు. ఆ తర్వాత దేవుడు తనకు అనుగ్రహించిన ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం తనతో పాటు అనేక మంది సహోదరులను తీసుకొని గ్రామాలకు వెళుతూ సువార్త సేవ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా సేవ చేస్తూ ఉండగా ఆత్మల పట్ల భారం తనలో అధికమవ్వగా వారంలో ఒకరోజు ఆఫీస్కు సెలవు పెట్టి సువార్త చెప్పేవాడు. తర్వాత 2 రోజులు సెలవు పెట్టడం, ఆ తర్వాత 3 రోజులు ఉద్యోగం, 4 రోజులు సేవ. ఈ విధంగా ఎక్కువ సమయం సేవకే ఉపయోగించేవాడట. ఆ తర్వాత ఒకరోజు ఉద్యోగం, 6 రోజులు సేవ. ఈ విధంగా ఉండగా ఆఖరికి ఒకరోజు తనకు అర్థమైంది, ఆయనను పోషించేది ఉద్యోగం కాదని, తనను పోషించేది దేవుడేనని గ్రహించి ఉద్యోగం మానేసి సేవకే సంపూర్ణంగా అంకితము కావాలని నిర్ణయం తీసుకున్నాడు. పెళ్ళి అయిన 6 నెలలకు ప్రభుత్వ ఉద్యోగం నుంచి VRS తీసుకొని రిటైర్ అయ్యాడు. ఆనాటి నుంచి నేటి వరకు దేవుడు తనకు ఏది తక్కువ చేయలేదు. కానీ 1991 నుంచి 98 సంవత్సరం వరకు సుమారు 7 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ సేవ చేశాడు. కానీ ఎప్పుడైతే తన ఉద్యోగ భారం కంటే తన సేవ భారం ఎక్కువైందో అప్పుడే ఉద్యోగం మానేశాడు. సంపూర్ణ సేవకు పరుగులు తీస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. సంపూర్ణ సేవ చేయడం గొప్ప విషయమే. యేసు పిలువగానే పేతురు, యోహాను, యాకోబు వారి వలలను, వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు. వారిని పిలుస్తున్నది యేసు క్రీస్తేనని వారికి ఖచ్చితంగా తెలుసు. కావున వెంటనే లోబడి క్రీస్తుతో కలిసి సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఒకవేళ మీలో సంపూర్ణ సేవకు వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ఉద్యోగం మానివేయవద్దు. ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తావో అంత కష్టపడి ఉద్యోగం చేస్తూ, ఉద్యోగం చేసిన తర్వాత సాయంత్ర సమయంలో దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడు. దేవుని మందిరం కొరకు పనిచేయి. ఆదివారం వచ్చినప్పుడు ఆ రోజంతా దేవునికి ఇవ్వు. ఉద్యోగం చేస్తూ కూడా ప్రభు కోసం ఏమి చేయగలవో ఆలోచించి ఈ విధముగా నిర్ణయం తీసుకో. అనేక మంది వాక్యం విని ఆవేశంతో తన దగ్గరకు వచ్చి, అన్నా నేను ఉద్యోగం మానేస్తున్నానని, ఉద్యోగం మానేసి 1 లేదా 2 నెలలు అయిన తర్వాత ఇంట్లో ఉండే శోధనలు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మరలా వచ్చి నా వలన కావడం లేదు, దేవుని సేవ మాని మరల ఉద్యోగంలో చేరదాం అనుకుంటున్నానని చెప్పిన వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ నీవు దేవుని చిత్త ప్రకారమే నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చినట్లయితే నీవు వెనక్కి వెళ్ళడం మంచిది కాదు. అదే సమయంలో దేవుని చిత్తము సంపూర్ణంగా గ్రహించకుండా ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని విడిచి సంపూర్ణ సేవలో ప్రవేశించడం మంచిది కాదు. దేవుని సేవించుట అంటే కేవలం బోధించుట, ప్రసంగించుట అని అనేకులు భ్రమలో జీవిస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమీయులకు రాసిన పత్రిక 12:12. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.